నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా అహ్మదాబాద్ నగరంలో గుజరాత్ ఆర్సీబీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ జట్టు 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆర్సీబీ దగ్గర ఫైర్ ఉంది గానీ మండలేదు, పవర్ ఉంది గానీ వాడలేదు, సత్తా ఉంది గానీ చూపలేదు అనే నిట్టూర్పులకు ఫుల్ స్టాప్ పెడుతూ గుజరాత్పై ఆర్సీబీ విజయ బేరి మోగించింది. వరుసగా ఎస్ఆర్హెచ్ అలానే గుజరాత్ జట్లపై గెలిచి ఆర్సీబీ మంచి ఊపు మీద ఉంది. కాకపోతే ప్రస్తుతం ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు చేరడం చాలా కష్టంగా కనబడుతోంది. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు ఆర్సీబీ చివర్లో ఇంతగా మెరిసిన ప్లే ఆఫ్స్కు చేరడం చాలా కష్టమని అభిమానులు మదనపడుతున్నారు. కోహ్లీ కొదమ సింహంలా పంజా విసిరితే విల్ జాక్స్ విస్ఫోటనంలా పేలి గుజరాత్ బౌలింగ్ విభాగాన్ని తునాతునకలు చేశాడు. దీంతో ఆర్సీబీ బండి గెలుపు స్టేషన్కి పరిగెత్తింది. ఈ మ్యాచ్లో కోహ్లీ కోత మొదలెట్టాడని అనుకుంటూ ఉండగానే విల్ జాక్స్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చి ఊచకోత ఎలా ఉంటుందో చూపించాడు. కోహ్లీ, విల్ జాక్స్ ఇద్దరూ కలిసి నాటు పాటకు డాన్స్ చేసినట్టు గుజరాత్ బౌలర్లను నాటుకొట్టుడు కొట్టారు. రషీద్ ఖాన్ బౌలింగ్లో విల్ జాక్స్ కొట్టిన బాదుడికి కోహ్లీ కూడా స్టన్ అయిపోయి ప్రశంసించాడు. ఈ మ్యాచ్లో విల్ జాక్స్ 50 నుండి 100 పరుగుల మార్కును అందుకోవడానికి కేవలం 10 బంతులను తీసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఇంత తక్కువ బంతుల్లో 50 నుండి 100కు చేరిన బ్యాట్స్మెన్ ఎవరూ లేరు. గతంలో క్రిస్ గేల్ 13 బంతుల్లో పూణే వారియర్స్పై ఈ రికార్డు సాధించాడు. ఈ రికార్డును బద్దలు కొడుతూ విల్ జాక్స్ ఈరోజు సరికొత్త చరిత్ర లిఖించాడు. విల్ జాక్స్ అసాధారణ బ్యాటర్ అని చాలా విన్నాం, కానీ ఇప్పుడు ఐపీఎల్లో కళ్ళారా చూసాం. ఇలాంటి బ్యాట్స్మెన్ను సీజన్ మొదటి నుండి జట్టులోకి తీసుకుని ఉంటే కథ వేరే ఉండేదని, ఆర్సీబీకి సులభంగా ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉండేవని అభిమానులు నిట్టూరుస్తున్నారు. విల్ జాక్స్ను మొదటి మ్యాచ్ నుండి జట్టులోకి తీసుకుని ఉంటే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ రేస్లో ఉండేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టు బ్యాటింగ్ సమయంలో చివర్లో ఎందుకో వికెట్లున్నా నెమ్మదించింది. బ్యాట్స్మెన్ చేసిన ఆ పొరపాటే గుజరాత్ కొంప ముంచిందని చెప్పవచ్చు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలవడం ద్వారా పాయింట్స్ టేబుల్లో ఎటువంటి మార్పులు లేనప్పటికీ గుజరాత్ నెట్ రన్ రేట్ను మాత్రం ఆర్సీబీ దెబ్బేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే గుజరాత్ ప్లే ఆఫ్స్కు చేరే ఆశలను ఆర్సీబీ మంట కలిపేసింది. ఈరోజు మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. బ్యాటింగ్కు దిగిన గుజరాత్ బ్యాట్స్మెన్కు ఆదిలోనే బెంగళూరు బౌలర్లు బెంబెలెత్తించారు. ఓపెనర్ రిద్దిమాన్ సాహా 5 పరుగులు మాత్రమే చేసి స్వప్నిల్ సింగ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మరోసారి నిరాశపరుస్తూ సుమ్మన్ గిల్ 19 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేసి మ్యాక్స్వెల్ బౌలింగ్లో గ్రీన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో గుజరాత్ జట్టు 45 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో వన్డే బ్యాట్స్మెన్ సాయి సుదర్శన్, 4వ స్థానంలో వచ్చిన షారుఖ్ ఖాన్ ఇద్దరు కూడా ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యతను భుజాన వేసుకున్నారు. దూకుడు అనే సిద్ధాంతాన్ని మంత్రంగా పఠిస్తూ యంత్రంలా దూసుకెళ్లారు. దీంతో గుజరాత్ జట్టు నెట్ రన్ రేట్ ఎక్కడా పడిపోకుండా వాయువేగంతో దూసుకెళ్లింది. షారుఖ్ ఖాన్ 30 బంతుల్లోనే 5 సిక్సర్లు, 3 బౌండరీల సాయంతో 194 స్ట్రైక్ రేట్తో 58 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. గత మ్యాచ్లో ఫెయిల్ అయిన షారుఖ్ ఖాన్ ఈ మ్యాచ్లో మాత్రం జూలు విదిల్చిన సింహంలా గర్జించాడు. ఇక చివర్లో వచ్చిన డేవిడ్ మిల్లర్ 19 బంతుల్లో 137 స్ట్రైక్ రేట్తో 26 పరుగులు చేశాడు. ఇక ఎప్పుడు ఆరంభంలో వచ్చి చివరి వరకు క్రీజ్లో నిలిచి సాయి సుదర్శన్ చాలా మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫాస్ట్ బౌలర్, స్పిన్నర్ ఇలా ఎవరైనా సరే లెక్క చేయకుండా తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ గుజరాత్ భారీ స్కోర్ చేయడానికి వెన్నెముకగా నిలిచాడు. 49 బంతులు ఆడిన సాయి సుదర్శన్ 172 స్ట్రైక్ రేట్తో 4 సిక్సర్లు, 8 బౌండరీల సహాయంతో 84 పరుగులు చేశాడు. దీంతో గుజరాత్ జట్టు 20 ఓవర్లకు గాను 3 వికెట్లు నష్టపోయి 200 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో స్వప్నిల్ సింగ్, సిరాజ్, మ్యాక్స్వెల్ చెరకు వికెట్ను దక్కించుకున్నారు. విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టుకు ఫాఫ్ డు ప్లెసిస్ మెరుపు ఆరంభం ఇచ్చే తొందరలో 12 బంతుల్లో 24 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని ఇచ్చినప్పటికీ సాయి కిషోర్ బౌలింగ్లో విజయ్ శంకర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. ఎప్పటిలాగానే ఆర్సీబీ బ్యాట్స్మెన్కు క్యూ కడతారనే అపవాదును తొలగిస్తూ విరాట్ కోహ్లీ, విల్ జాక్స్ ఇద్దరు కూడా యాంకర్లా పాతుకుపోయి ఎక్స్ట్రార్డినరీ బ్యాటింగ్తో ఆర్సీబీ స్కోర్ బోర్డును రాకెట్ వేగంతో దూసుకెళ్లేలా చేశారు. ఈ మ్యాచ్లో విల్ జాక్స్ కేవలం 41 బంతుల్లోనే 244 స్ట్రైక్ రేట్తో 10 సిక్సర్లు, 5 బౌండరీల సాయంతో సెంచరీ సాధించాడు. ఇక కోహ్లీ 44 బంతుల్లో 160 స్ట్రైక్ రేట్తో 70 పరుగులు చేశాడు. దీంతో ఆర్సీబీ జట్టు మరో 4 ఓవర్లు ఉండగానే గెలుపును సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో 2 అరుదైన రికార్డులు నమోదయ్యాయి. 41 బంతుల్లో సెంచరీ చేయడం ద్వారా ఈ సీజన్ ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన 2వ ఆటగాడిగా జాక్స్ నిలిచాడు. మొదటి స్థానంలో హెడ్ ఉన్నాడు. ఇక కోహ్లీ ఈ మ్యాచ్లో చేసిన పరుగుల ద్వారా
ఈ సీజన్ ఐపీఎల్లో 500 పరుగుల మార్క్ను అందుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 7 సార్లతో వార్నర్తో కలిసి మొదటి స్థానాన్ని పంచుకున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.